నిన్న వాళ్ళు ఎవరైతే నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, కేసీ వేణుగోపాల్ నివాసంలో వాళ్ళంతా భేటీ కావడం జరిగింది. ఇక 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. నేడు విదేశీ పర్యటనకు రేవంత్. సింగపూరు, స్విట్జర్లాండ్లో 8 రోజుల టూరు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు. 24న తిరిగి మళ్ళీ హైదరాబాద్ రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్తో పాటు మరికొంతమంది మంత్రులు సైతం కూడా దావోస్ వెళ్తా ఉన్నారు పెట్టుబడుల లక్ష్యంగా అని చెప్పేసి. సో మరి గతంలో మరి పెట్టుబడులు బాగానే తీసుకొని వచ్చినామని చెప్పేసి ఒక పక్కన గతంలో చెప్పడం జరిగింది. అదే దావోస్ పర్యటనకి ఇది రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి ఆ పర్యటన వెళ్ళినటువంటి సందర్భంలో ఎన్ని ప్రాజెక్టులను తీసుకున్నారు? 18-17 ప్రాజెక్టులు అని చెప్తా ఉన్నారు, 14 కంపెనీలు చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడులు పెట్టినట్టయితే ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగింది? కేవలం ఇది నాలుగే మాటతోంటో లేకపోతే కాగితాల మీద పెన్నుతోటి రాసేటువంటి అది కాదు. కానీ నువ్వు ఫీల్డ్లో చూపెట్టాల్సింది. మీరు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు ఎంతెంత వరకు వచ్చినాయి, దాంట్లో ఎవరికి ఉపాధి దొరికింది, దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి అన్నటువంటి దానిపైన అది ఉండాలి. మరి సరే ఒక పక్కనేమో ప్రతిపక్షాలు నువ్వు పోయినటువంటి నువ్వు మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళి ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది, ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి దాఖలు లేవని చెప్తా ఉన్నారు. మరి రెండోసారి మీరు దావోస్ వెళ్తా ఉన్నారు. సో దీనిపైన మరి మీరు ఒక పూర్తి అవగాహనతో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటివరకు మీరు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు అయినటువంటి కూడా తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక వచ్చే నెలలో కాంగ్రెస్ సభ సూర్యాపేట లేదా ఖమ్మంలో సంవిధాన్ బచావో పేరిట సభ రాహుల్ గాంధీ హాజరు కాబోతా ఉన్నాడట. నెలాఖరుకు నామినేటెడ్ పదవులు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంటే రాష్ట్ర మంత్రులతో కేసీ వేణుగోపాల్ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. నిన్న మరి దీనిపైనే కేసీ వేణుగోపాల్తో కూడా మంత్రివర్గం ఏంటిది, నామినేటెడ్ పదవులు ఏంటిది అన్నటువంటి దానిపైన కూడా నిన్న డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఆయన దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి అంశం కావచ్చు, వచ్చే నెలలో కాంగ్రెస్ సభ కావచ్చు, నిన్న ఆయనతోటి ఇది కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయినటువంటి అంశం కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇగో వచ్చే నెలలో కాంగ్రెస్ సభ ఉండబోతా ఉన్నదట. తెలంగాణలో ఫిబ్రవరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంవిధాన్ బచావో పేరుతో ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ ఈ సభను నిర్వహిస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ఈ నెలాఖరుకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అంటే మొత్తం అందరు కలిసి మంద పోయినట్టే వీళ్ళంతా. ఇది ఉన్నటువంటి 12 మందికి 12 మంది. ఎందుకంటే నిన్న ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఈ అన్ని అంశాలను కూడా చర్చించడం జరిగిందట. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పిసిసి కార్యవర్గ కూర్పుపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీని పనితీరు బేసిక్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారని, జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఇక కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. డిసిసి అధ్యక్ష పదవులు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్నవారికే దక్కుతాయని చెప్పేసి ఈ మాట మీద కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ గారి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ కోసం మొదటి నుంచి భుజాలు కాయలు కాసేటట్టుగా జెండాలు మోసినటువంటి వ్యక్తులకు మీరు ఇవ్వాలి. ఇలా పార్టీ మారినటువంటి వ్యక్తులకు పెద్దపీట, దానవ నాగేందర్కి ఏదో మంత్రి పదవి ఏదో సంబంధించినటువంటి వార్తలు వస్తాయి. మీరు కనుక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కనుక మీరు 9 మందినో 10 మందినో పార్టీలోకి తీసుకున్నారు. ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికి కనుక మంత్రి పదవి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పని ఇక్కడ తెలంగాణలో కథమిగా, తెలంగాణలో కథనేగా. ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఎక్కడైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహరి మారితే అక్కడ వ్యతిరేకతే. వాళ్ళ బిడ్డకెట్ట టికెట్ ఇస్తావు ఏం కథ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక మరో పక్కన ఇక్కడ గాంధీ భవన్కి వచ్చి దానం నాగేందర్ పార్టీలో చేరిన తర్వాత ఖైరతాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం గాంధీ భవన్ని ముట్టడించినటువంటి పరిస్థితి కనబడేది. ఇప్పుడేమో అరకేపూడి గాంధీ విషయంలో సైతం కూడా అదే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు డాక్టర్
సో ఇటువంటి సంబంధించిన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి జనాల్లో మైలేజ్ తగ్గిపోయింది. నువ్వు తీసుకోవడం ద్వారా నీ పార్టీలో ఉన్నటువంటి ఆ సంఖ్య పెరగొచ్చేమో, ఎమ్మెల్యేల సంఖ్య పెరగొచ్చేమో, కానీ జనాలలో కొంత అసంతృప్తి వచ్చింది. ఏంటి, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కూడా ఇదే ఒక రాచరికపు సంబంధించిన వ్యవహారాన్ని ఒక నియంత పాలన నడిపించుండు. ఎవరైతే ప్రతిపక్షం లేకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీలో తీసుకున్నటువంటి కేసీఆర్ను ఏ విధంగా అయితే ప్రజలు తిరస్కరించిందో రేపు కాంగ్రెస్ పార్టీ పని కూడా అట్లే అయ్యేటటువంటి ఉన్నది. సరే ఓకే, మీకు భయం ఉండొచ్చేమో, ఆ రోజు మాట్లాడిన కేసీఆర్ మీ ప్రభుత్వం 10 నెలలు కూడా ఉండదు, 6 నెలలు కూడా ఉండనీయకుండా చేస్తామని చెప్పేసి, సో అట్లా చెప్పడం ద్వారా మీరు పార్టీలోకి తీసుకోవచ్చేమో తప్పించి, సో దాని ద్వారా మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మహేష్ కుమార్ గౌడ్కి మేము అదే అంటా ఉన్నాం, ఇప్పుడున్నటువంటి నామినేటెడ్ పోస్టులో సైతం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఇవ్వండి. రెండో అంశానికి వచ్చినట్టయితే ఇప్పుడు మంత్రివర్గం సంబంధించినటువంటి కూపు అంటే ఇంకొక 6 మంత్రులు ఉంటుంది. దాంట్లో కుల సమీకరణాలు అంటే ఇప్పటి వరకు ఒక ముస్లింకు సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఇప్పుడు మంత్రి పదవి లేదు. ముదిరాజు క్యాస్ట్కు సంబంధించినటువంటి దాంట్లో మీరు మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మళ్ళీ ఇప్పటికే 3-4 ఉన్నటువంటి రెడ్డిలు మరి మళ్ళీ ఇంకో రెడ్డికి కనుక ఇచ్చినట్టయితే పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేటట్టున్నది. దీంట్లో ముందు వరుసలో రెండు అంశాలు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఒకటేమో వివేక్, సరే ఎస్సీ కోటాలో ఆయనకి ఇస్తామన్నాం అని చెప్తా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇప్పటికే 3 పదవులు ఉన్నాయి. వివేక్ సంబంధించినటువంటి ఆయన పేరు ప్రముఖంగా వినబడుతుంది, ఆయనకు మంత్రి పదవి రాబోతా ఉన్నదని. మరి వివేక్ ఇచ్చినట్టయితే పార్టీలో ఉన్నటువంటి ఎస్సీలు చాలా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. రెండో విషయానికి వచ్చినట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయనేమో నేనే హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పేసి తనకు సంబంధించినటువంటి అనుచరులతో చెప్పుకుంటా ఉన్నారట. సో ఏం జరుగుతుంది ఏందనేది కూడా తెలియదు. ఒకవేళ కనుక ఇదే సంబంధించినటువంటి ఫార్ములాని కనుక ఫాలో అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి 1-2 పదవులు కనుక మళ్ళీ ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు పనిచేసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టేసి మీరు ఎవరికో నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తులకు అలాగే పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులకు కనుక ఇచ్చినట్టయితే తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఎవరు వెంకటస్వామికి ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తికి ఎట్టిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా కోపంగానే ఉన్నది. సో అటువంటి తప్పులు రిపీట్ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదుర్కోక తప్పదు అనేది నా యొక్క సూచన. సరే ఏదేమైనప్పుడు కూడా వచ్చే నెలలో కాంగ్రెస్ సభ ఉండబోతా ఉన్నది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ సభ ముందే మంత్రివర్గం యొక్క కూర్పు ఉండబోతా ఉన్నది. అంతేకాకుండా మంత్రివర్గంలో 6 తీసుకునేటువంటి అవకాశంతో పాటు పీసీసీకి సంబంధించినటువంటి కూర్పు, మరొక పక్కన ఇది పీసీసీకి సంబంధించిన కార్యవర్గ కూర్పుతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా ఉండబోతా ఉన్నది. ఈ నామినేటెడ్ భర్తీలలో కన్ఫామ్గా నేను నిన్న కూడా అదే విషయం చెప్పిన, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, సంబంధించినటువంటి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. విద్యార్థికి సంబంధించినటువంటి సంఘాల నేతలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా పదవులు దక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా మొన్న విద్యార్థులు రాజకీయాలకు రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పు. అలాగే సూర్యాపేట లేకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి సభ అయితే ఇక 50,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా నేడు విదేశీ పర్యటనకు సీఎం. తొలుత సింగపూర్లో పర్యటన, తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సుకు 24న తిరిగి హైదరాబాద్కు వస్తాడట. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు అక్కడే గడపనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియంలను పరిశీలించి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సీఎం సమావేశం అవుతారు. అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్కు వెళ్లి అక్కడ 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. కాగా గతేడాది తొలిసారి దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈసారి అంతకు మించి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. విస్తరణలో భాగంగా అక్కడే మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా ఈసారి దావోస్లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే భారత్లో పెట్టుబడులకు సిద్ధమవుతున్న విదేశీ కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈసారి దావోస్ సమావేశంలో తెలంగాణ పెవిలియన్ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దావోస్ సమావేశంలో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. కాగా దావోస్ పర్యటన అనంతరం ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాబోతా ఉన్నారు. సో ఆయన రికార్డును ఆయన బద్దలు కొట్టుకోవాలని చూస్తా ఉన్నాడు అన్నట్టు. పోయినసారేమో 40,232 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. సరే ఒప్పందాలు చేసుకున్నారు కానీ పని దాకా వచ్చింది అనేది కావాలి. ఒప్పందాలు చేసుకోవడం కాదు, పని కూడా కావాలి కదా.
కాబట్టి మరి ఈ 40,232 కోట్లకు సంబంధించిన పనులు ఎందాక వచ్చినాయి, పరిశ్రమలో యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, అది ఎక్కడి వరకు వచ్చింది ఏందనేది కూడా కావాలి. ఆ పోయినసారి చేసినటువంటి దావోస్లో చేసుకున్నటువంటి 40,232 కోట్ల ఒప్పందాలని ఆయనే బ్రేక్ చేయబోతా ఉన్నాడట. 50,000 కోట్ల పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాడు అనేది ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని 24వ తారీఖున మళ్ళీ హైదరాబాద్లో చూడబోతా ఉన్నాం. ఆయన స్విట్జర్లాండ్ దావోస్ పర్యటనలు ఉన్నాయి కాబట్టి అట్టే ఆయన బిజీగా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ఇది ఆ దావోస్ పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క టూర్, మంత్రివర్గ కూర్పు.